తీసుకున్నాడు. నేను యుద్ధం చెయ్యను, ఎందుకంటే వీళ్ళందరినీ చంపితే వచ్చేటటువంటి రక్త పంకిలమైన అంటే రక్తపు కూడుని తినడం నాకు ఇష్టం లేదు. దీనివల్ల నాకు పాపమే వస్తుంది, కానీ దీంతో శుభమేమీ కలగదు. ఎటువైపు చూసినా తనకి ఏమి కనిపిస్తుందంట? అశుభమే కనిపిస్తుంది. దీనివల్ల ఏమీ ఎక్కడ కానీ శుభం అనేది కనిపించడం లేదు. అందుకని చెప్పేసి నేను చెయ్యను అనేసి అంటాడు. సో భగవద్గీతని చెప్పడము కృష్ణుడు మొదలుపెట్టాడు. భగవద్గీతని గీతాసారంని చెప్పారు 2వ అధ్యాయంలో. ఈ ఆత్మ శాశ్వతమైంది, శరీరం శాశ్వతం కాదు. తర్వాత జ్ఞానయోగం, భక్తి యోగం, అష్టాంగ యోగం అన్నింటి గురించి కూడా చెప్పాడు. సన్యాస యోగం గురించి కూడా చెప్పాడు. తర్వాత కర్మ సన్యాస యోగం గురించి చెప్పారు. భక్తియుత కర్మ గురించి కూడా చెప్పారు. అందుకే అది గీతాసారం అయింది 2వ అధ్యాయం. ఎందుకంటే మొత్తం టోటల్ అంతా భగవద్గీత దాంట్లో వచ్చేసి. మరి అంతా విన్నాక కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఎందుకంటే మొత్తం అంతా సిలబస్ అంతా ఒకేసారి ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు కృష్ణుడు. తర్వాత 3వ అధ్యాయము కర్మయోగం. మరి 3వ అధ్యాయం పేరు కూడా కర్మయోగమే, 5వ అధ్యాయం పేరు కూడా కర్మయోగమే. ఆల్రెడీ కృష్ణుడు కర్మయోగం చెప్పేశారు కదా, మళ్ళీ ఎందుకు కర్మయోగం చెప్తున్నారు? 3వ అధ్యాయంలో చెప్పినటువంటిది కర్మయోగం. మరి ఇప్పుడు 5వ అధ్యాయంలో చెప్పేటటువంటిది కర్మ యోగము. ఈ కర్మని ఎలా చేయాలి అంటే కృష్ణ భక్తి ఎలాంటిది అంటే మనము కృష్ణ పరమైనటువంటి కర్మ చేయాలి. అందుకే 5వ అధ్యాయం పేరు కర్మయోగము, కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి కర్మ. అలాంటి కర్మలు ఎలా చేయాలో చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకంటే నేను యుద్ధం చేయను, సో నేను ఏం చేయాలో చెప్పు. 2వ అధ్యాయంలోనే నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు, నేను నీకు శరణాగతిని పొందేశాను, సో నాకు దారిని చూయించు అనేసి అడుగుతాడు అర్జున్. ఇప్పుడు నేను యుద్ధం చేయాలా సింపుల్గా, లేకపోతే నా మూట ముళ్ళే సర్దుకొని నేను అడవికి వెళ్ళిపోవాలా? ఆయన క్వశ్చన్ అదే. ఇంకా నేను చేయను, నేను అడవికి వెళ్ళిపోతాను, ఆయన క్వశ్చన్ అదే కదా. అయితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు మిథ్యాచారి అవ్వకు. మిథ్యాచారి అంటే ఏంటి? మిథ్యాచారి అంటే ఏంటి అంటే తన యొక్క కర్తవ్యాన్ని వదిలిపెట్టి తన కర్తవ్యాన్ని చేయడానికి భయపడి వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోవడం అన్నమాట. అంటే సన్యాసం. ఎలాంటి సన్యాసం? పిల్లలను వదిలేయడం, పిల్లల్ని వదిలేయడం, ఇల్లును వదిలేయడం, తర్వాత ఆయన చేసేటటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రతి మానవుడికి ఒక ధర్మం ఉంది. భార్యగా ధర్మాన్ని నిర్వర్తించాలి, భర్తగా ధర్మాన్ని నిర్వర్తించాలి, పిల్లల ధర్మాన్ని నిర్వర్తించాలి. అదేంటి పిల్లలకి ధర్మం లేదంటే అలా కాదు. ప్రతి ఒక్క జీవికి కూడా ధర్మం అనేది ఉంది. జీవి అంటే మళ్ళీ అన్ని జీవులు కాదు, ఎందుకంటే వాళ్ళకి విచక్షణ లేదు కాబట్టి చేయదు. కేవలం మానవుడు మాత్రమే తన యొక్క ధర్మాన్ని పాటిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించాలి. మరి ఆ జీవుడు కాబట్టి యుద్ధం చేయమని చెప్పాడు. కానీ తను ఏమన్నాడు? నాకు ఇప్పుడు యుద్ధం చేస్తే పాపం వస్తుంది, నేను యుద్ధం చేయకుండా నేను వెళ్ళిపోతాను అనేసి అన్నాడు. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు మిథ్యాచారివి అవ్వద్దు అంటున్నాడు. మిథ్యాచారి అంటే ఊరికేనే ఇప్పుడు ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అని పనిని తప్పించుకొని నేను ఇంక అడవికి వెళ్ళిపోయి తపస్సు చేస్తాను. మరి దానివల్ల నీ లోపల ఉన్న కోరికలన్నీ పోతాయా? పోవు కదా. ఇప్పుడు మనము ఆశా జీవితము, తర్వాత మనము ఏదో ఒక కార్యాన్ని చేస్తూనే ఉంటాం. ఎందుకంటే జీవుడు అనేవాడి సహజ స్వభావం ఏంటి అంటే సేవ చేయడం. అవును కదా, ఒప్పుకుంటారా? సేవ చేయడము మన స్వభావం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భార్య భర్తకి సేవ చేస్తుంది, భర్త భార్యకి సేవ చేస్తాడు, తల్లిదండ్రులు పిల్లలకి సేవ చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులకి సేవ చేస్తారు, లేకపోతే ఊరికి, ఇంటికి, దేశానికి ఆ విధంగా మానవ సమాజం చేస్తాం. లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించడము, వనాలు కట్టించడము, చెరువులు తవ్వడం, ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు కదా. ఎవరు లేకపోతే కుక్కనో పిల్లినో ఇంట్లో పెట్టుకొని దానికి సేవ చేస్తారు. అంటే మనిషి యొక్క ధర్మమే సేవ చేయడం. మరి అలాంటి సేవ అంటే ఏంటి? పని. ఏదైనా మనం పని చేయాలి, తెలుగు అర్థమవుతుంటాం. సో మనం ఏం చేసినా కానీ ఒక పని చేస్తున్నాం. మరి ఇప్పుడు సన్యాసం తీసుకోవడం అంటే మన పనిని వదిలేసి మనం అడవికి వెళ్ళిపోతున్నాం. మరి అడవికి వెళ్ళడం వల్ల మన ఇంద్రియాలు కామ్గా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే మన ఇంద్రియాలకి స్వభావంగా ఉంది పని చేసే
లక్షణం. ఇంకా దానివల్ల వచ్చే దానిని అనుభవించే లక్షణం కూడా మనకుంది. మరి మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన కార్యకలాపాలు చేస్తున్నాం. మనకి తినాలని, తిరగాలని, తర్వాత కొత్త వస్తువులను కొనుక్కోవాలని, వాటిని అనుభవించాలని, వాసన చూడాలి అని ఇవన్నీ కోరికలు మనలో ఉన్నాయి. ఇవన్నింటినీ వదిలేసి ఇప్పుడు అడవికి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడ ఏం తింటాం? ఆకులు, అల్లము, కందమూలాలు తినాలి. ఏవి దొరకకపోతే నీళ్లు తాగాలి, అవి కూడా దొరకకపోతే గాలి పీల్చుకొని బ్రతకాలి. అది సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు కదా. ఎంతసేపు అలా మనము ఆకులు అలాంటి తింటూ మనం అలా ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు వదిలేసి అడవికి వెళ్ళి ఆకులు అలము తింటూ మనం బ్రతికామనుకోండి, మంచిదే. మరి వీళ్ళందరూ సన్యాసం తీసుకుంటున్నారు, యోగులందరూ కూడా సన్యాసం తీసుకొని అడవికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంట? కృష్ణుని పొందడం కోసం కానీ వాళ్ళు సన్యాసం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు అర్జునుడు కూడా ఏమంటున్నాడు? నేను కూడా సన్యాసం తీసుకుంటాను అనేసి అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు మిథ్యాచారిగా అవ్వకు అంటున్నాడు. ఎందుకు అంటే అడవికి వెళ్ళిన తర్వాత కూడా మన ఇంద్రియాల కోరిక చనిపోలేదు, మనం వాటిని నిలిపేశాం, అంతే. వాటిని నిలిపేశాం. ఇప్పుడు మేము అన్నం తినకూడదు, మేము అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పేసి నిలిపేశాం వాటిని, అంతే. మళ్ళీ ఎప్పుడైనా మీకు అవకాశం దొరికిందనుకోండి, మీరు ఏం చేస్తారు? తినేసేస్తాం. దానిని మిథ్యాచారి అంటారనమాట. అంటే మనము దాని పట్ల విరక్తి రాలేదు, మనకి దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో పోలేదు. మనం ఊరికే దాన్ని పోగొట్టుకుందాము అని చెప్పేసి పోయాము. మరి ఎప్పుడు పోతుందంట? ఎప్పుడు పోతుంది అంటే ఈ కర్మయోగాన్ని ఆచరించినప్పుడు ఆ రాగం ఏదైతే రాగం ఏమంటారు మక్కువ, ఈ వీటన్నిటిలో పట్ల ఉన్నటువంటి మక్కువ ఏదైతే ఉందో ఆ మక్కువ పోతుంది అని చెప్పేసి ఈ 5వ అధ్యాయాన్ని ఈ కర్మయోగాన్ని కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఏమంటారు, మనము ఇస్కాన్కి వచ్చాము. సో ఇక్కడ 4 నియమాలు మనం పాటిస్తాము. ఎందుకంటే జనరల్గా చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సరే లేదు, మనం నాన్ వెజిటేరియన్స్ గురించి తీసుకోకుండా కానీ ఉల్లిగడ్డ వెళ్ళిపోయి అయితే సహజం, అందరము తింటాం. కానీ ఎప్పుడైతే మనము ఇక్కడికి వచ్చాము, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాము, మనం ఏం చేస్తున్నాము? ఉల్లిగడ్డ వెళ్ళిపోయాలని కూడా త్యాగం చేశాము. మీరు ఇప్పుడు ఉల్లిగడ్డ వెళ్ళిపోయిన వదిలిపెట్టిన తర్వాత మీకు ఉల్లిగడ్డ వెళ్ళిపోయి నేను తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, మధ్య మీరు తింటారా? తినరు. అంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయ తినడం వల్ల నేను రజోతమో గుణాలకు వెళ్తాను. రజోతమో గుణాల్లో ఉండడం వల్ల నా జీవిత లక్ష్యం నుంచి నేను దూరం అయిపోతున్నాను. మనం పుట్టినప్పటి నుంచి మన పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నామో, మీ లైఫ్ ఆఫ్ గోల్, డాక్టర్ అవుతావా, లేకపోతే ఇంజనీర్ అవుతావా, లేకపోతే చార్టెడ్ అకౌంట్ అవుతావా, లాయర్ అవుతావా, యాక్టర్ అవుతావా, మనం చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. బట్ మనం ఏం చెప్తాం? ఒకవేళ ఎక్కువగా మొబైల్ చూస్తున్నాడు అనుకోండి, ఎక్కువగా ఆడుకుంటూ ఉన్నాడు అనుకో, అరే నువ్వు డాక్టర్ అవుతావు అనుకున్నావు, లేకపోతే నువ్వు యాక్టర్ అవుతావు అనుకున్నావు, నువ్వు ఇంతసేపు ఇలా చేసావంటే ఎలా అవుతావురా అని మనం మందలిస్తామా లేదా? అలానే మన జీవిత లక్ష్యం ఏంటి? భగవద్ధామం చేరడం, వైకుంఠానికి వెళ్ళడం, అవునా కదా, గోలోక ధామానికి వెళ్ళడం. ఎవరికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ, రాముడి దగ్గరికి అంటే రాముడి దగ్గరికి, నరసింహ దగ్గరికి అంటే నరసింహ దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం. ప్రతి ఒక్కరి యొక్క జీవిత లక్ష్యం వైకుంఠానికి వెళ్ళడం. మరి ఈ వైకుంఠానికి వెళ్ళడం అనే లక్ష్యాన్ని నుంచి మనం దూరం అవుతున్నామని ఉల్లిగడ్డ ఎల్లిపాయ తినడం వల్ల ఇప్పుడు మీకు ఆ జ్ఞానం ఉంది. నేను ఇప్పుడు మీకు ఉల్లిగడ్డ ఎల్లిపాయ తీసుకొచ్చి ఇచ్చాను, అది బాడీ మంచిది, హార్ట్కి మంచిది, కొలెస్ట్రాల్ పోతుంది, ఏమేమో చెప్తాను, తీసుకొచ్చి ఇస్తాను. మీరు తింటారా? తినరు. అంటే సహజంగానే మీరు దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? అవి తినకూడనివి కాబట్టి మీరు వాటిని వదిలేశారు. అలా ఎప్పుడైతే మనం జ్ఞానపూర్ణంగా ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనం నేర్చుకొని వాటిని వదిలేసినప్పుడు తిరిగి అవి చెయ్యాలని మనకి కోరిక ఉండదు. అలా కాకుండా మనం చేసే పనులన్నీ ఉన్న బలంగా ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోయామనుకోండి, కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉండలేక పులి భయంతోనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమంటారో అడవిలో ఉన్న జీవుల భయంతోనో మళ్ళీ పారిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అలానే ఉండగలుగుతామా? ఏం కాదు, ఈ రోజునేది గులాబ్ జామున్ తినేసామా అనిపిస్తుందా లేదా? సో అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే
అంటే నువ్వు మిథ్యాచారి అవ్వకు అనేసి చెప్పాడనమాట. అంతా అయిన తర్వాత కర్మయోగం గురించి చెప్పిన తర్వాత జ్ఞానయోగం 4వ అధ్యాయంలో చెప్పాడు. జ్ఞానం ఉత్తమమైంది, త్యాగం చేయాలి, సన్యాసం ఉత్తమం, అవన్నీ చెప్పేశాడు. చెప్పిన తర్వాత సరే ఓకే, కర్మయోగం విన్నప్పుడు ఆ పని చేసేద్దాం అనుకున్నాడు. జ్ఞానయోగం విన్న తర్వాత ఇప్పుడు ఏమనుకుంటాడు, దానికంటే ఇదేదో బాగుంది కదా, సో సన్యాసం తీసేస్తున్నాం అని మళ్ళీ అనుకుంటాడు. మళ్ళీ తర్వాత కృష్ణుడు మళ్ళీ కర్మయోగాన్ని మొదలుపెడుతున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ అధ్యాయం స్టార్టింగ్లో, బాబు నాయనా, ఓ ప్రభు, ఇవన్నీ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు నాయనా, అసలు క్లియర్గా చెప్పు నేను ఏం చేయాలి. ఒకసారేమో కర్మయోగం అన్నా, ఇప్పుడు జ్ఞానయోగం అన్నా. జ్ఞానయోగం విన్న తర్వాత సరేలే నేను ఇంకా వెళ్ళిపోదాము అనగానే మళ్ళీ కర్మయోగం అంటున్నాను. ఏం చేయాలి నేను ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రశ్నకే సమాధానంగా భగవంతుడు ఈ 5వ అధ్యాయం చెప్తున్నాడు అనమాట. కర్మయోగం అంటే కర్మయోగం, యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక అంట? మనము భగవంతుడితో కలయిక. మరి ఈ కర్మని చేస్తూ భగవంతుడితో కలవడం ఎలానో ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడనమాట. సో మనం ఇప్పుడు 6th శ్లోక చెప్పుకోవాలి. అంతకుముందు 5th శ్లోకం వరకు చెప్పుకుంటారు. సన్యాసస్తు మహాబాహో, సన్యాసస్తు మహాబాహో, దుఃఖమాప్తో మయోగతః, దుఃఖమాప్తో మయోగతః, యోగయుక్తో మునిర్బ్రహ్మ, యోగయుక్తో మునిర్బ్రహ్మ, నచిరేనాధిగచ్చతి, నచిరేనాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో, సన్యాసస్తు మహాబాహో, దుఃఖమాప్తో మయోగతః, దుఃఖమాప్తో మయోగతః, యోగయుక్తో మునిర్బ్రహ్మ, యోగయుక్తో మునిర్బ్రహ్మ, నచిరేనాధిగచ్చతి. నచిరేనాధిగచ్చతి. భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలము సమస్త కర్మలను సన్యసించడము మనిషికి సుఖవంతునిగా చేయలేదు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మని పొందుతాడు. ఏ విధంగా తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో పెట్టాడో తను ఏం చేస్తాడంట, త్వరగా కృష్ణుని చేరుకుంటాడంట. ఎవరు? ఈ సన్యాసస్తి మహాబాహు. ఈ సన్యాసి అయితే అన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడో తన యొక్క మక్సద్ ఏంటి, కూడా కృష్ణుని చేరుకోవాలి. అది తప్పుదారి అనట్లేదు. కాకపోతే మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఏం చెప్తాం, షార్ట్ కట్ చెప్తాం. పెట్రోల్ సేవ్ అవుతుంది, ముందే పెట్రోల్ క్రైసిస్లో ఉంటాం కదా, పెట్రోల్ సేవ్ అవుతుంది, అండ్ టైం సేవ్ అవుతుంది, అలసిపోవడం కూడా తక్కువ అవుతుంది. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి తను ఫ్రెండ్, ఇంకా తన హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు కదా, అందుకే తను సీక్రెట్స్ చెప్తూ ఉన్నాడు. భగవద్గీత అంటేనే సీక్రెట్. ఆ విధంగా తను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అవును, ఇప్పుడు ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళు కూడా భగవంతుడి కోసమే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. మరి అది ఎలా? అది చాలా సమయం పడుతుందంట. తర్వాత దాంట్లో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి ఆ కష్టాలు? ఏమి పని లేదు కదా, అన్ని పనులు పనిచేసాను, సంపాదన లేదు, తిండి లేదు, వంట లేదు, ఏమి లేదు కదా వచ్చి ఇంకెందుకు కష్టాలు? రావాలి కదా మనకి డౌట్. ఏంటి ఆ కష్టాలు అంటే, మనకున్నటువంటి రాగం, మన మనస్సులో ఉన్నటువంటి రాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ తినాలి, పొందాలి, చూడాలి, వినాలి, స్పర్శించాలి, ఇవి మన లోపల ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ శరీరం తీసుకున్నామో అవి మన లోపల ఉన్నాయి. అవి పోవు. ఎప్పుడు పోతాయంటే ఎప్పుడైతే పూర్తిగా మనం కృష్ణ చైతన్యంలో మనని మనం నియుక్తం చేసుకుంటామో, మనం ఎప్పుడు కృష్ణుడి యొక్క పాద పద్మాలని స్మరిస్తామో అప్పుడు మనకున్నటువంటి ఆ రాగం అనేది పోతుంది. ఆ రాగం పోతేనే మనము ఆ నిజమైన సన్యాసం, మిథ్యాచారి కాకుండా నిజమైన సన్యాసం, యోగులం అవ్వగలుగుతాం అన్నమాట. ఆ విషయం చెప్పడం కోసంగానే, అది అర్థం చేయించడం కోసంగానే అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. ఎవరైతే ఈ విధంగా సన్యాసం తీసుకుంటారో వాళ్ళు పొందేటటువంటిది ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఇది చాలా కష్టమైంది, ఇంకా ఎన్నో జన్మల సమయం పడుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆయుష్ 100 సంవత్సరాలు. మన కలియుగం గురించే మాట్లాడుకుందాము, వేరే యుగం వద్దు. మరి 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు? నాకైతే 50, 60, 70, హార్డ్లీ 80, ఒక 80 పెట్టుకుందాం వరస్ట్ కేసు కదా. మరి 80 సంవత్సరాల్లో మనం ఏ విధంగా సన్యాసం తీసుకొని భగవంతుడి సాధన చేయగలుగుతాం? చదువుకోవడానికి 20 ఏళ్ళు పోతుంది, తర్వాత పెళ్ళి, తర్వాత అవి ఇవి అన్నీ 50 సంవత్సరాలు పోయాయి. మరి 50 సంవత్సరాలు పోయాక మనం ఇంకెప్పుడు అడవికి వెళ్తాం, మనం ఎప్పుడు భగవంతుడి సాధన చేస్తాం? కష్టం కదా. అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే.
భగవద్ధామానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. అలా కాకుండా అతి త్వరగా నువ్వు భగవద్ధామానికి వెళ్ళే మార్గం, అతి త్వరగా నీ యొక్క లక్ష్యాన్ని చెందే మార్గాన్ని చెప్తున్నాడు అనమాట. అదే భక్తి యోగం. ఆ భక్తి యోగమే ఇది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి కర్మ. సింపుల్, మీరు చేసేటటువంటి పనిని చేస్తూ భగవద్ధామాన్ని చేరుకోండి. మీకు ఇంకేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఏమి సపరేట్ లేవు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంతే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది, లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రెడ్ లైట్ వస్తే ఆగాలి, గ్రీన్ లైట్ ఉన్నప్పుడే మనము ముందుకు వెళ్ళాలి. కొన్ని ఉంటాయి, కొన్ని పాటించాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను అంటే ఎదురుగా వచ్చేవాడు గుద్దేస్తాడు కదా, మనకి ప్రమాదం. సో అలానే మనం కూడా మన కృష్ణ చైతన్య కర్మను చేయడానికి కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. అవి పాటిస్తూ మనం ఏదైతే చేస్తున్నామో అదంతా చేస్తే చాలు. ఇంకేమి మనం ఇక్కడ ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఈ పనులన్నీ వదిలేసి మేము అడవికి వెళ్ళిపోదాము అంటే ఇప్పుడు ఒక 4 రోజులు మనం సలాడ్ తిని బతుకుతామా? గ్యాస్ లేదని బతకగలుగుతామా? ఏదో ఒక విధంగా చెట్టు వేస్తామో, ఇంజక్షన్ పెట్టుకుంటామో, ఏదో నిప్పు చేసి అన్నం అయితే ఉడికించుకొని తింటాం, అవునా? అలానే అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మీరు అలా సలాడ్స్ తిని బతకలేరు కాబట్టి మంచిగా పన్నీర్ సబ్జీలు, పూరీలు, పరాటాలు, గులాబ్ జాములు ఇవన్నీ కూడా తిని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. ఏ విధంగా తినాలంట? అవన్నింటినీ భగవంతుడికి అర్పించి. మనం అవన్నీ తింటున్నాం, మన కోరికలు ఉన్నాయి. పన్నీర్ తినాలి, పులావ్ తినాలి, పూరి తినాలి, అన్నీ తినాలి. ఈ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలన్నింటినీ ఏం చేయాలి? భగవంతుడికి నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఆ కోరిక వల్ల వచ్చేటటువంటి కర్మ మనకి రాదనమాట. ఎందుకంటే భగవంతుడు ఆయన కృపనిచ్చాడు మనకి. ఎప్పుడైతే మనం ఆ విధంగా తిన్నామనుకో అప్పుడు మనము మిథ్యాచారం అవ్వము. మొత్తంకే పనిచేసిన వాళ్ళం కాదు, మొత్తం పనిచేసి అడవికి వెళ్ళి మధ్యలో వరదలు వచ్చాయి అడవిలో అని చెప్పేసి సమాజానికి వచ్చి మళ్ళీ అన్నింటినీ విపరీతంగా చేయడం కాదనమాట. అందుకోసంగానే ఆ కృష్ణ భక్తి కర్మ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే సన్యాసులు అంటే సన్యాసాశ్రమంలో ఉన్న భక్తులు 2 తరగతులుగా ఉన్నారు. మాయావాద సన్యాసులు సాంఖ్యతత్వ అధ్యయనంలో నెలకొని ఉంటారు. కాగా వైష్ణవుని సన్యాసులు వేదాంత సూత్రాలపై తగిన వ్యాఖ్యానాన్ని ఇచ్చే భాగవతత్వ అధ్యయనంలో నెలకొంటారు. మాయావాద సన్యాసులు కూడా వేదాంత సూత్రాల అధ్యయనం చేసిన శంకరాచార్యులు రాసినటువంటి శారీరక భాష్యమును సొంత వాక్యాన్ని వాడుకుంటూ ఉంటారు. భాగవత సాంప్రదాయంలోని శిష్యులు పాంచరాత్రికి నియమాలను బట్టి భగవత్ సేవలో నెలకొంటారు. అందుకే వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్య సేవలో నానా రకాల కార్యాలను కలిగి ఉంటారు. వైష్ణవ సన్యాసులకి భౌతిక కలాపాలలో ఎటువంటి సంబంధం ఉండదు. అయినా వారు భగవత్ సేవలో నానా రకాల కార్యాలను చేస్తారు. కానీ సాంఖ్య వేదాంత అధ్యయనంలో కల్పనలో నెలకొనే మాయావాద సన్యాసులు భగవంతుని దివ్య సేవను ఆస్వాదించలేరు. తమ అధ్యయనము మరీ విసుగు పుట్టించే కారణంగా వారు ఒక్కొక్కప్పుడు బ్రహ్మముని గురించిన కల్పనలో అలసిపోయి తగిన అవగాహన లేకుండానే భాగవతాన్ని ఆశ్రయిస్తారు. తత్ఫలితంగా వారి శ్రీమద్ భాగవత అధ్యయనము కష్టతరం అవుతుంది. శుష్క కల్పనలు, కృత్రిమ విధానాలతో నిరాకార వ్యాఖ్యానాలు మాయావాద సన్యాసులకు పూర్తిగా వ్యర్థమే అవుతాయి. భక్తియుత సేవలో నెలకొనే వైష్ణవ సన్యాసులు తమ దివ్య కలాపాల నిర్వహణలో సుఖంగా ఉంటారు. భగవద్ రాజ్యంలో చర్మ ప్రవేశానికి వారికి గ్యారంటీ ఉంటుంది. మాయావాద సన్యాసులు ఒక్కొక్కప్పుడు ఆత్మానుభూతి పదం నుండి పతనం చెంది భౌతిక కలాపాలే తప్ప ఇంకొకటి కానట్టి ధార్మిక కలాపాలలో పరహిత కార్యాల్లో తిరిగి నెలకొంటారు. కనుక సారాంశం ఏమంటే కృష్ణ భక్తి భావన కలాపాల్లో నెలకొన్నట్టి వారు ఏది బ్రహ్మము కాదనే వ్యర్థ కల్పనలో నెలకొనే సన్యాసుల కంటే మంచి స్థితిలో ఉన్నట్టి వారు. అయినా ఈ సన్యాసులు కూడా పలు జన్మల తర్వాత కృష్ణ భక్తి భావనకు వస్తారు. సో ప్రభుపాదులు మనకి కృష్ణుడు ఏదైతే చెప్పారో దాన్ని చాలా విపులంగా చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే ఫస్ట్ 2 రకాల సన్యాసులు ఉంటారు. మరి ఎవరంటా వీళ్ళు? ఒకరేమో వైష్ణవ సన్యాసులు, ఇంకొకరేమో మాయావాద సన్యాసులు. మరి మాయావాద సన్యాసులు ఏం చేస్తూ ఉంటారు? మాయావాదం అనుకోవచ్చు, తర్వాత జ్ఞానయోగులు అనుకోవచ్చు, లేకపోతే సాంఖ్యయోగులు అనుకోవచ్చు, ఏమంటారు నిర్విశేషవాదులు అనుకోవచ్చు, శూన్యవాదులు అనుకోవచ్చు. వీళ్ళందరినీ ఒక కేటగిరీ ఇచ్చేశారు. ఇంకొకరేమో వైష్ణవ
సన్యాసుల కిందికి చేశారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా వేదాంత సూత్రాలనే చదువుతున్నారు. ఈ మాయావాద సన్యాసులు అయితే ఏం చదువుతున్నారు అంటే శారీరక భాష్యమైనటువంటి శంకరాచార్యుల యొక్క శారీరక భాష్యాన్ని చదువుతున్నారు. వాళ్ళు స్వామికి శరీరం ఉంది అని నమ్మరు. అలా ఎంతసేపు చదివినా కానీ వాళ్ళకి అందులో రుచి కలగడం లేదు. కొంతకాలం చదివిన తర్వాత విసుకొచ్చి భాగవతం చదువుదామని అనుకుంటారంట. కానీ భాగవతం చదివితే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లోపల ఏముంది? నిరాకారం. ఆకారమే లేని వాటి గురించి అతను ఇప్పుడు వెన్న దొంగలిస్తున్నాడు, గోవర్ధనాన్ని ఎత్తాడు, ఇలాంటి లీలలు చదివితే ఏమైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఆకారం లేదని చదువుకుంటున్నారు. ఇప్పుడు గోవర్ధన లీల ఎలా అర్థమవుతుంది? వెన్న దొంగ లీల ఎలా అర్థమవుతుంది? అమ్మ రోటికి కట్టేసిందని ఎలా అర్థమవుతుంది? అర్థమవ్వదు కదా. అందుకని కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అలా లేకపోతే కొంతమంది అలానే చేస్తూ చేస్తూ వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేసేటటువంటి కార్యాలు ఏమీ లేక వాళ్ళు మళ్ళీ కిందికి వస్తారంట. ప్రభుపాద గారు అది చెప్తారు. వాళ్ళు కిందికి వచ్చి సమాజ సేవలు చేస్తారు. దేశ సేవలు చేస్తుంటారు. హాస్పిటల్ కట్టించడము, పెద్ద పెద్ద స్కూళ్ళని కట్టించడం, అనాథాశ్రమాలు కట్టించడము, ఇలాంటి సేవలు వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఒక రకమైనటువంటి సన్యాసులు. మరి వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళారా అని వదిలేసారు కదా. ఇంత మొత్తం లైఫ్ సాక్రిఫైస్ చేసి మొత్తం లైఫ్ అంతా సాధన చేసి మరి భగవద్ధామానికి వెళ్ళారు. మన లక్ష్యం ఏంటిది? భగవద్ధామానికి వెళ్ళడం. కానీ వెళ్ళలేదు, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నాం. మరి ఇది సక్సెస్ అయినట్ట అంటే ఆ కాలేజీలోకి వెళ్తే మనకి యూజ్ లేదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే వైష్ణవ సన్యాసుల గురించి చెప్తున్నారనమాట. వైష్ణవ సన్యాసము అంటే మనం ఇప్పుడు కాషాయాన్ని ధరించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇల్లు పిల్లలు, తల్లిదండ్రులు, సంసారము, సంపాదన ఇవేవి వదిలేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంట? సాక్షాత్ దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క సేవని చేయాలి. ఏం చేసినా కానీ ఆయన అర్పణంగా చేయాలి. ప్రతి కర్మని కూడా ఆయనకు అర్పించి చేయాలి. అదేంటండి ప్రతి ఒక్కటి ఆయనకు అర్పించాలంటే మేము బ్రతకాలి, మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, రిటైర్మెంట్లో డబ్బులు కావాలి, పిల్లల కాలేజీలకి డబ్బులు కావాలి, అన్నీ కావాలి. కాకపోతే అన్నీ కూడా చేయాలి. ఎలా చేయాలి? భగవద్ అర్పణంగా చేయాలి. ఏ విధంగా అయితే పూరి తినాలనుకున్నాం మనం ఏం చేస్తాం? కృష్ణకు ఆఫర్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మనం కృష్ణుడికి అర్పించి చేయడం వలన దానివల్ల వచ్చేటటువంటి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ మనం పొందమన్నమాట. అర్జునుడికి కృష్ణుడు అర్థం చేయించేది అదే. అందుకే నువ్వు యుద్ధం చెయ్యి, ఆ యుద్ధాన్ని నాకు అర్పించి చెయ్యి అంటున్నాడు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే సన్యాసం అనేది కర్మ సన్యాసం. ఏంటంట? కర్మ చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని సన్యాసించడం. ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని వదిలేయమంటున్నాడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ అర్థం చేస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేసిన పాపం వస్తుంది, నాకు పాపం వస్తుంది అనేసి అంటున్నాడు కదా. నేను ఇలాంటి పాపం చెయ్యను, నేను నా గురువుల నుంచి విన్నాను, నేను వేదాల్లో చదువుకున్నాను, మీరు ఇప్పుడు నన్ను పాపం చేయమంటున్నారు, మీ తాతని మీరు చంపుతారా, మీ గురువుని మీరు చంపుతారా అని ప్రశ్నిస్తాడు. మరి అందుకని ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే ఇలా చేసావనుకో నీకు పాపం రాదు అనేసి చెప్తున్నాడు అనమాట. సో అందుకోసంగానే చెప్తున్నాడు. మరి ఈ కర్మయోగి ఏం చేస్తున్నాడంట? సాక్షాత్ దేవదేవుడి యొక్క విగ్రహానికి ఇంకా భగవంతుడికి ఏమీ భేదం లేదండి. మనం చూసేటటువంటి శ్రీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షాత్ భగవంతుడు. ఆయనకి ఇంకా విగ్రహానికి భేదం లేదు. ఈ వైష్ణవుడు తను ప్రతి కూడా ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తూ తనని తను నియుక్తం చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. తనని మంచిగా అలంకరించడం, పూమాలలు వేయడం, నైవేద్యం వండడం, సమర్పించడం, బట్టలు కుట్టడం, తర్వాత అభిషేకం చేయడం, ఈ విధంగా తనని తను అన్ని పనుల్లో కూడా తను నియుక్తం చేసుకున్నాడు. ఇక్కడేమి ఫాస్టింగ్ లేదు, ఓన్లీ సలాడ్ లేదు, అడవికి వెళ్ళలేదు, ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఒక్కరం ఏం కావాలని కోరుకుంటున్నాం? మనము తినాలి, తిరగాలి, గెంతాలి, అంతే కదా. ఇప్పుడున్న పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో అంతే ఉందా మధ్య లేదా? తినడము, తాగడము, డ్యాన్స్ చేయడం. మరి కృష్ణ చైతన్యంలో దానికి ఏమైనా తక్కువ ఉందా? కృష్ణ భక్తులు కూడా అదే కదా చేసేది. తింటున్నారు, తాగుతున్నారు. ఏం తాగుతున్నారు? భగవంతుడి యొక్క చరణామృతాన్ని తాగుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, కీర్తనలో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మరి భక్తులు పొందేటటువంటి ఆనందాన్ని
ఆడడానికి ఇప్పుడు ఆ పెళ్ళిలో దూకి ఏమంటారు తందనాలు ఆడేదాని వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందా లేదా? వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఉంటారా, వీళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఉంటారా? కృష్ణ భక్తులకి హ్యాపీ ఎక్కువగా ఉంటుంది, సంతోషం ఎక్కువగా ఉంటుంది. మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా సంతోషం పొందడానికి. ఆ విధంగా ఎవరైతే భగవంతుని యొక్క సేవని స్వీకరిస్తారో, భగవంతుని యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి భగవంతుని సేవ చేస్తారో వాళ్ళు మనం అనుకున్నటువంటి ఆనందం కూడా పొందుతున్నాం. మనం పొద్దు నుంచి రాత్రి వరకు గాడిని చాకరీ చేస్తున్నామా ఆనందం కోసమే. అలా కాదండి సంతోషం కోసం చేయట్లేదు, మాకు దుఃఖం కోసం చేస్తున్నామని ఎవరైనా అంటారా? కదా, ఆనందం కోసమే మనం ఏ పనైనా చేస్తున్నాం. మరి ఆనందం ఎక్కడ దొరుకుతుందంట? తాగడంలో, తినడంలో, తిరగడంలో దొరుకుతుంది. ఎక్కడ? ఎప్పుడైతే భగవంతుడి ప్రసాదం తింటామో, ఎప్పుడైతే భగవంతుడికి అర్పించినటువంటి జలాలను తాగుతామో, ఎప్పుడైతే భగవంతుడి కీర్తనలో దుంకుతామో అప్పుడు ఆనందం దొరుకుతుంది. అలా కాకుండా భగవంతుని పక్కకి పెట్టేసి మనకి నచ్చినట్టుగా తాగి తందనాన్ని ఆడితే ఆనందం రాదు, దానితో దుఃఖమే వస్తుంది. మీరు మీ యొక్క జీవితంలో మీరు గుడికి వెళ్ళిన తర్వాత, భగవంతుని యొక్క కథలు విన్న తర్వాత మీరు కొంచెం ప్రశాంతత పొందుతారు కదా. అప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రామ్ అయిందనుకో తప్పకుండా వెళ్ళాలి అనిపిస్తుంది, అవునా? అలా కాకుండా ఇప్పుడు నేను పిలిచాను మాట మా ఇంట్లో ఏదో కిట్టి పార్టీ చేశాను, పిలిచాను, నానా డ్రింకులు ఇచ్చాను, అంతా చేశాను. తర్వాత ఇంకేం చేస్తామో ఒకరి మీద ఒకరిని సటైన్ చేసుకోవడం, ఇంకేం పర్లేదు కదా. భగవంతుని గురించి మనం మాట్లాడడం, దాంట్లో మనం 15 మంది ఉంటే ఓ 5గురు హృదయం బద్దలైంది, ఎంత దుఃఖం కలుగుతుంది. అదే మనము భగవంతుడి గుడికి వచ్చామనుకోండి, ఆ 15 మంది హృదయాలు ఎంతో ప్రఫుల్లితం చెందుతాయి. అది అన్నమాట భౌతికమైన దానికి ఆధ్యాత్మికమైన దానికి భేదం అది. అందుకే నువ్వు చేసేటటువంటి కర్మ, నేను పార్టీకి పిలిచాను, అదే నేను మా ఇంట్లో జగన్నాథుడికి హారతి చేసి ఆఫర్ చేసి మీకు డ్రింక్స్ ఇచ్చి మంచిగా ప్రసాదం పెట్టాను అనుకోండి, మాతాజీ ఎప్పుడు ఇన్వైట్ చేసినా నేను తప్పకుండా వస్తాను అని అనిపిస్తుంది మీకు. అలా కాకుండా రానా రభస చేశాను అనుకోండి, ఇలాంటి పార్టీల వల్ల నాకు కొంపకి కొల్లేరు వచ్చేలా ఉందా అనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాంట్లో తోలినప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు ఏదో కొంతపాటు ఎంజాయ్ చేస్తారేమో, కానీ తర్వాత ఆనందం రాదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు చేసేటటువంటి కర్మని ఏ విధంగా చేయాలి అంటే మదర్పణం నాకు అర్పించి చెయ్యి, కృష్ణపరమైనటువంటి కర్మని చెయ్యి, ఈ యుద్ధాన్ని కూడా నాకు అర్పించి చెయ్యి అనేసి తను చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసేటటువంటిది అన్నీ కూడా అర్పిస్తూ చేయాలి అన్నమాట. సో ఇంకా ఈ సన్యాసం గురించి మళ్ళీ చెప్తున్నారు, ఏమంటున్నారంటే చాలా సమయం పడుతూ ఉంది, దానివల్ల సుఖం కూడా దక్కదు. అదే భగవంతుడి యొక్క కృష్ణ చైతన్య కార్యం చేస్తే చాలా సులభం, చాలా తొందరగా భగవద్ధామాన్ని పొందుతాము, తర్వాత ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది. అందుకే ఈ సులభమైన మార్గాన్ని స్వీకరించు అని చెప్తున్నారు. సింపుల్, మనకి మామూలుగా ప్రభుపాద పరపట్లో కూడా చెప్తూ ఉంటారు, లిఫ్ట్ అండ్ స్టేర్స్. మనం పైకి వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కేసి వెళ్ళాలి, లేదంటే లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళాలి. మనం లిఫ్టే చూస్ చేసుకుంటాం కదా, ఎందుకంటే శ్రమ పడాలి, టైం చాలా అవుతుంది. అందుకోసం కానీ ఇది కూడా అంతే, భక్తి యోగం ఏదైతే కృష్ణ భక్తి ఉందో అది లిఫ్ట్ లాంటిది అనమాట. మీరు ఎప్పుడైతే కృష్ణ భక్తిని స్వీకరిస్తారో చాలా త్వరగా వైకుంఠానికి వెళ్తారు. అలా కాకుండా సాంఖ్య, ధ్యాన ఇవన్నీ యోగాలు చేపడితే ఇంకా కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అనమాట. అవన్నీ యోగాలు చేస్తే కూడా భగవద్ధామానికి వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కలియుగంలో ఉన్న మన దగ్గర ఆయుష్ లేదు, అలా ఇంట్లో బొద్దెక్క చూస్తేనే భయపడుతుంది, అడవికి వెళ్ళి ఏమైనా తపస్సు చేయగలుగుతామా? కుక్కో నక్కో కయ్యమనింది అనుకోండి, అసలు అయితే ఇంకా తట్టుకొని కూడా తట్టుకోలేదు. అందుకోసంగానే మనకి అలాంటి కాన్సన్ట్రేషన్ కూడా లేదు, అలాంటి ఇది లేదు. కాబట్టి మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణ భక్తి అర్పణంగా చేయాలి. ఆ విధంగా ఆ దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది, తర్వాత దుఃఖమే వస్తుంది అనేసి చెప్తున్నారు. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళకి అతి సరళంగా కృష్ణుడు దొరుకుతాడు, సుఖవంతంగా కూడా ఉంటుంది. కష్టాలేం లేవు, హాయిగా పన్నీర్ సబ్జీ పులావ్ తింటూ ఉన్నాము, డ్యాన్స్ చేస్తూ ఉన్నాం భగవంతుడి కీర్తనలో. సో మనకి ఇక్కడ కష్టాలేం లేవు. ఆ విధంగా మనకి త్వరగా భగవద్ధామానికి కూడా మనం వెళ్తాము అనేసి చెప్తున్నారు అనమాట.
మరి అలాంటి వాడిని ఏమంటారంట? యోగయుక్తో మునిర్ బ్రహ్మ. ఈ అతనిని ముని అనేసి అంటారంట. అంటే మౌనం వహించి లేకపోతే అన్నింటినీ సన్యసించినటువంటి వాడిని ముని అనరు. ఎవరైతే కృష్ణపరమైనటువంటి కర్మలు చేస్తున్నారో అతను నిజమైనటువంటి ముని. ఈ రెండో శ్లోకంలో మనకి రెండో లైన్లో ఉన్నటువంటిది అది. యోగయుక్తో ముని బ్రహ్మ నా అచిరేనాది గచ్చతి. అలాంటి ముని ఎవరైతే ఉన్నారో ఆ ముని చాలా త్వరగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాడు, భగవంతుని చేరుకుంటాడు అనమాట. అర్థమవుతుంది కదా? మీకు ఏమైతే బోర్ అవ్వట్లేదు కదా? క్లియర్గా ఉంది కదా? బోర్ అవ్వట్లేదు కదా? అంటే ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఎందుకంటే నేను అర్థం చేయించడానికి ట్రై చేస్తాను అలా. సో టైం ఉందా? 7th శ్లోకం చెప్తున్నామా లేకపోతే మాతాజీ? ఓకే. యోగయుక్తో విశుద్ధాత్మా జితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. భక్తిలో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనస్సు ఇంద్రియాలు నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అటివాడు ఏనాడు కూడా బద్ధుడు కాడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మరి అలాంటి కర్మ చేస్తే మాకేంటి లాభం వస్తుంది కదా? మనం ఏంటి ఆశాజీవులం. ప్రతి ఒక్కసారి కూడా ఏమనుకుంటామో అలాంటి కర్మలు చేస్తాం, బాగానే ఉంది, మరి దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి అనేసి మనం అడుగుతూ ఉంటాం అన్నమాట. అందుకోసంగానే మనము ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు అన్నమాట, ఎవరైతే అలాంటి కర్మ చేస్తారో వాళ్ళు అందరూ ఇష్టపడతారు, వాళ్ళని అందరు ఇష్టపడతారు, అతను అందరినీ ఇష్టపడతాడనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి ఈ కర్మయోగం సహజమైంది, సరళమైంది, మీకు త్వరగా రిజల్ట్ వస్తుందని మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అయితే మరి దీంట్లో 5 లక్షణాలు విశేషంగా చెప్తున్నాడు. అలాంటి వాడు ఎలాంటి 5 లక్షణాలు కలిగి ఉంటాడు? యోగయుక్తో 1, తర్వాత విశుద్ధాత్మ 2, విజుతాత్మ 3, 4 జితేంద్రియ, 5 సర్వభూతాత్మ భూతాత్మ. మరి యోగయుక్తో అంటే యోగం, కృష్ణుడితో కలయిక. యోగం అంటే మనం మాట్లాడుకునేది ఇక్కడ యోగం, కృష్ణుని కలవడం, కృష్ణుని చేరుకోవడం, కృష్ణుడి కోసం కర్మలు చేయడం అనమాట. ఈ విధంగా ఏం చేస్తున్నాడు? తను భగవంతుడి పరమైనటువంటి కర్మల్ని చేసి ఆ యోగయుక్తంలో ఉంటున్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు? విశుద్ధాత్మ. ఈ విశుద్ధాత్మ అంటే బుద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకి 2 రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి పాంచభౌతిక శరీరం, ఒకటి సూక్ష్మ శరీరం. ఈ శరీరము మనసు, బుద్ధి, అహంకారాలతో ఉంది. ఈ మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలతో పని చేయిస్తుంది. మనసు ఫస్ట్ ఏమంటుందంటే ఈరోజు మ్యాంగో జ్యూస్ తిందాం, మనసు మనకి చెప్తారు. అప్పుడు మనం మార్కెట్కి వెళ్తాము, పళ్ళు కొనుక్కుంటాము, జ్యూస్ చేసుకుంటాం. అలా ఇంద్రియాలని అది వాడేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతిసారి కూడా మనకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఏం చేస్తుంది శరీరం? మనసుకి కలిగినటువంటి ఒక సినిమా అనే కోరిక వల్ల ఈ శరీరాన్ని మనము తీసుకెళ్ళిపోయాం. ఆ విధంగా మనసు, బుద్ధి, అహంకారాలతో కలిగినటువంటి సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని ఆడిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మరి ఈ విశుద్ధాత్మ అనే పదం దేనికోసం ఉంది అంటే బుద్ధి కోసం. ఏదైతే ఈ బుద్ధి ఉందో ఈ బుద్ధిని కూడా ఇప్పుడు ఏం చేయాలి? తను యోగయుక్తంగా చేయాలి. బుద్ధి ఒకటి చెప్పింది, మనసు ఒకటి చెప్పింది, మనం చేసే కార్యాలు వేరే ఉన్నాయి. అవుతుందా? బస్సు నడుస్తుందా? డ్రైవర్ ఒకటి చెప్తాడు, కండక్టర్ ఒకటి చెప్తాడు, బండి గిల్లలు ఎక్కడ సైడ్ పోతున్నాయి. మనం పోవాల్సింది అమీర్పేట, పోలేము, ఎప్పటికీ కూడా పోలేదు. అది ఎప్పుడుతుందో తెలియదు అనమాట. అందుకోసం కానీ మరి ఎవరైతే కృష్ణ భక్తి చేస్తూ ఉన్నాడో, కృష్ణపరమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడో అతని యొక్క బుద్ధి కూడా విశుద్ధంగా ఉంటుంది. అంటే తను కృష్ణపరమైనటువంటి కర్మలు చేస్తూ తను ఎప్పుడు ఇది కృష్ణుడికి నచ్చుతుంది, ఇది కృష్ణుడికి నచ్చదు అని ఆలోచిస్తూ ఉన్నాడు కదా. ఆయన బుద్ధి ఏమైపోయింది? ట్యూన్ అయిపోయింది. అంతకుముందు మనము ఏదైనా సరే వంట చేసేసుకున్నాం, తినేసాం. కానీ ఇప్పుడు కృష్ణ భక్తి స్వీకరించిన తర్వాత కృష్ణుడికి నచ్చినవే వండుదాము అనే
అలా మన ఆలోచన మారిపోయింది. అందుకోసంగానే తన యొక్క బుద్ధి ఏమైంది, విశుద్ధ బుద్ధి అయిపోయింది, ప్యూర్ అయిపోయింది అనమాట. ఎలాంటి కల్మషాలు లేవు. ఎప్పుడు కల్మషాలు లేకుండా అయింది, మనము కృష్ణపరమైన కర్మలు చేస్తూ ఉంటే మన యొక్క బుద్ధి విశుద్ధమైపోతుంది అనమాట. అందుకనే విశుద్ధాత్మ, దాంట్లో ఎటువంటి మలినాలు కూడా లేవు. ఇందాక చెప్పాను కదా, రాగం అనేది ఉంది మనకి, ఆ కోరిక ఉంది. ఆ కోరిక అనేది రాగం ఏదైతే మమకారం ఉంది అది మలినం అనమాట. ఆ మలినం ఎప్పుడైతే తొలగిపోతుందో అది విశుద్ధం అవుతుంది. మరి ఆ మలినం తొలగాలి అంటే కృష్ణపరమైనటువంటి కర్మ మనం చేయాలి అనమాట. ఆ విధంగా తను ఏం చేస్తూ ఉన్నాడు, ఏది చేసినా కానీ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా తన యొక్క బుద్ధి కూడా విశుద్ధాత్మ అయిపోయింది. తర్వాత విజితాత్మ. విజితాత్మ అంటే మనస్సు మనని ఒక దగ్గర ఉంచాలి. ఎందుకంటే మనసులో ఎప్పుడైతే కోరిక వస్తుందో మనం ఆ పని చేయడానికి పరుగు తీస్తూ ఉంటాం అనమాట. మరి ఈ మనసుని గెలిచిన వాడే విజితాత్మ అవుతాడు. మనసుని గెలవడం అంటే చాలా కష్టమండి. అర్జునుడు అంటాడు తర్వాత బాబోయ్, గాలి నేను ఆపగలుగుతానేమో కానీ మనసుని ఆపలేకపోతున్నాను అనేసి. అందుకోసంగానే మనము మన కోసం కానీ మన మనసుని మనం కట్టుదిద్ద చేయలేం. కాబట్టి సాక్షాత్ కృష్ణుడి గౌరవిత రూపంలో వచ్చారు, కలియుగంలో వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తామో, ఆ మహామంత్ర కీర్తనం చేస్తామో చేతో దర్పణం అవుతుంది. మన మనస్సులో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ లైక్ ఏ సన్, బట్ ఎట్లయితే క్లీన్ అయిపోతుందో మన హృదయం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకే మనం చేయాల్సిన పని ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ మంత్రానికి అంత శక్తి అంటే ఉంది, మనకు తెలీదు. ఎందుకంటే భగవంతుడి నామానికి భేదం లేదు. భగవంతుడు ఎంతైతే శక్తివంతుడో భగవంతుడి నామం కూడా అంతే శక్తివంతుడు. అందుకనే ఆ మలినాలు పోతాయి. లేకపోతే మనం ఏ మార్కెట్లో కొనుక్కున్న సర్ఫ్తో మనము క్లీన్ చేసుకోలేము, కష్టం. ఎందుకంటే అది ఎక్కడుందో తెలియదు. ఫస్ట్ బుద్ధేడుందో మనసేడుందో అది ఏ విధంగా మనకి కోరికలను తెస్తుందో, అది మనని ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనని మళ్ళీ ఇంకో జీవితం తీసుకునేలా చేస్తుందో మనకి తెలియదు. అందుకనే దాని మీద పని చేయాలి అంటే ఏం చేయాలి అంట, భగవంతుడి యొక్క నామ జపం చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు మన మనసు కూడా శుద్ధమవుతుంది అనమాట. అప్పుడు మనము దేనిపైన కూడా మనకి కోరిక రాదు. అప్పుడు ఓన్లీ ఏమనిపిస్తుంది, ఓన్లీ కృష్ణ ప్రసాదం తిందాము, కృష్ణుడి గుడికి వెళ్దాము అవే అనిపిస్తుంది అనమాట. మనసు ట్యూన్ అయిపోతుంది అనమాట, పని చేస్తుంది. అప్పుడు క్లబ్లకి పబ్బులకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కృష్ణుడి గుడికి వెళ్తారు. అలా అప్పుడు తినేవాళ్ళు ఆడ ఏదంటే అది తినేవాళ్ళు, అపహాలు కూడా తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏదైనా తింటాం కానీ కృష్ణుడికి అర్పించి తింటాం. ఆ విధంగా మనసు కుదుటపడింది. రజో తమో గుణాల నుంచి అది నెమ్మదిగా సత్వగుణానికి వచ్చేస్తుంది. ఆ విధంగా అది విజితాత్మ అన్నమాట. ఎప్పుడు కూడా సవైమన కృష్ణ పదారవింద, మనసు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పాదపద్మాలపైనే ఉంటుందన్నమాట. మరి తర్వాత జితేంద్రియ. ఈ జితేంద్రియ అంటే ఏంటి, ఈ ఇంద్రియాలను ఎప్పుడూ కూడా తను కృష్ణుడి యొక్క సేవలో పెట్టాడు అనమాట. ఇంద్రియాలు కళ్ళు, చెవు, ముక్కు ఇవన్నీ కూడా మనం ఏం చూసినా భగవంతుడి దర్శనం చేసుకోవడం, భగవంతుడి పాటలు వినడం, భగవంతుడి యొక్క కథలు వినడం, ఇంకా వెళ్తే గుడికే వెళ్తాను, వింటే భగవంతుడి కథ వింటాను, తింటే ప్రసాదమే తింటాను, అలాంటి నియమాలు పెట్టుకున్నారనుకో తన ఇంద్రియాలను జయించేస్తాడనమాట. తిని ఇప్పుడు ఏం చేశాడు, బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలని ముగ్గురిని కూడా జయించేశాడు. మరి జయించిన వాడు ఏమవుతాడంట, ఇక్కడ చెప్తున్నాడు ఏంటిది, సర్వభూతాత్మ భూతాత్మ. అలా ఎవరైతే జయిస్తారో అందరికీ కూడా అందరిలో ఉన్నటువంటి పరమాత్మ, సర్వభూతాత్మ, అందరిలో ఉన్నటువంటి వారెవరు, పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు, సాక్షాత్ కృష్ణుడు. సో అలాంటి వాడు అందరినీ కూడా ఇష్టపడతాడు, ఎవరికంటే కూడా ద్వేషం ఉండదు. అలాంటి స్థితికి చేరుకున్నవాడు ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదు తనకి. మరి అందరు కూడా తనని ఇష్టపడతారు, ఎవరు కూడా తనని ద్వేషించరు అనేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు నేను కృష్ణపరమైనటువంటి కర్మ చేయడం వలన అర్జునుడు ఆయన పాపం నుంచి తొలగిపోయాడు. పాపం ఇప్పుడు ఆయనకి ఏం కలగట్లేదు. తను ఏమన్నా నీ పాపం వస్తుంది, నేను చెయ్యను, నా యొక్క లక్ష్యాన్ని, నా జీవిత లక్ష్యాన్ని నేను కోల్పోతున్నాను అని చెప్పాడు. దీనివల్ల పాపము లేదు. ఇంకొకటి ఏంటంట, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చంపారనుకోండి, మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఆయన చంపేశారు అని చెప్పేసి అందరూ ద్వేషిస్తారు.
కానీ నువ్వు ఇలాంటి ఘోరమైనటువంటి కార్యం, యుద్ధం అంటే ఘోరమైన కార్యమే, అలాంటి ఘోరమైన కార్యం చేసిన తర్వాత కూడా నిన్నెవరు ద్వేషించరు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడుతున్నారు? కృష్ణుడు యుద్ధాన్ని చేయమన్నాడు కాబట్టి అర్జునుడు చేశాడు. వాళ్ళందరి మీద ద్వేషంతో చేయలేదండి, ఆయన యుద్ధమే చేయమంటున్నాడు అసలు. కానీ ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? కృష్ణుడు చెప్పాడు కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ మనకు అనిపించు అది ఏంటంటే అంతమంది చంపిన తర్వాత అది హింస కాదా, మళ్ళీ అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకే 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఎప్పుడైతే నువ్వు అసలు ఏమీ చెయ్యట్లేదు, నేనే చేయిస్తున్నా చెప్పు. నెక్స్ట్ శ్లోకాస్లో వస్తుంది అనమాట. నేను చేస్తున్నా అనుకుంటున్నావు కదా, నువ్వేమీ చెయ్యట్లేదు, చేసేది నేనే అనేసి చెప్పాడు. ఇంకొకటి, మన ఆత్మలన్నీ శాశ్వతమైనవి. ఇప్పుడు ఆ యుద్ధంలో చనిపోతున్నారు అంటే వాళ్ళు ఈ పాత శరీరాన్ని మాత్రమే కోల్పోతున్నారు, వాళ్ళకి కొత్త డ్రెస్ ఇప్పిస్తున్నాడు అంతే. ఎవరికి పాత డ్రెస్లో ఉండడం ఇష్టం ఉండదు కదా, కొత్త డ్రెస్ వస్తే కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకుందామని అనిపిస్తుంది. అందుకోసం కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ శరీరాలను వదిలిస్తున్నాడు, అంతేకాని వాళ్ళ పట్ల ద్వేషం లేదు. కృష్ణుడు అదే చెప్తున్నాడు అనమాట. అందుకనే నువ్వు ఇంత ఘోరమైన కార్యం చేసినా కానీ నువ్వు ఎవరికి శత్రువు అవ్వవు, అందరు కూడా నేను ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడతారు? కారణం కేవలం కృష్ణ పరమైనటువంటి కార్యం చేయడం వలన. ఇప్పుడు మనం కూడా అందరికీ ఫేవరెట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కృష్ణపరమైనటువంటి కార్యాలు చేయాలి, అప్పుడు మనం ఫేవరెట్ అవుతాం అన్నమాట. మరి వేరే వాళ్ళని కూడా మనం ఎప్పుడు ఇష్టపడగలుగుతామంట? మనకు ఆ లక్షణాలు ఎప్పుడు వస్తాయంట? ఎప్పుడైతే కృష్ణుని ఇష్టపడతామో మనము ఎదుటి వాళ్ళని ఇష్టపడగలుగుతాం. లేకపోతే ప్రతి ఒక్కరిలో లోపాలు చూస్తూ ఉంటాం. నిజంగా ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి శక్తి కానీ వాళ్ళ బుద్ధి కానీ భగవంతుడి కృపని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అలానే నా లోపల ఉన్న శక్తి కానీ బుద్ధి కానీ భగవంతుడి కృపని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు ఎటువంటి ద్వేషం ఉండదు. ఏముందిలే, భగవంతుడు తనకి టాలెంట్ ఇచ్చాడు అందుకే తను ఆ విధంగా ఉంది, అప్పుడు ఈర్ష్య కూడా ఉండదు. లేకపోతే నాకంటే తను ఎలా తెలివిమంతురాలు, నాకంటే ముందుకు ఎలా వెళ్ళిపోయింది, ఈర్ష్య వస్తుంది. మరి ఇవన్నింటినీ మనం దాటి మనం ముందుకు వెళ్ళాలి, అందరినీ ఇష్టపడాలి అంటే ఏం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని మనం స్వీకరించాలి. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తాం, ఈ రోజే అన్ని లక్షణాలు రావు. మేము ఈరోజు జపం చేస్తున్నామండి, ఒక వారం రోజుల నుంచి జపం చేస్తున్నాం, అయినా కానీ లోపల నాకు ఇంకా అవన్నీ ఉన్నాయంటే వెంటనే పోదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్యాన్ ఆపేసామనుకో వెంటనే ఆగదు, తిరిగి ఆగుతుంది. అలానే మనం కూడా ఎప్పుడైతే భక్తి చేయడం మొదలు పెట్టామో అన్నీ ఒకే రోజు తుడిచిపోవు, చేయగా నెమ్మదిగా అవన్నీ కూడా వదిలిపోతాయి అన్నమాట. ఫ్యాన్ ఏ విధంగా అయితే నెమ్మదిగా తిరుగుతూ ఆగుతుందో మన లోపల ఉన్నటువంటి రజతమో గుణాలు కూడా నెమ్మదిగా అవన్నీ కూడా సత్వగుణానికి వస్తాయి అన్నమాట. సో హరికృష్ణ, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదు, నాకంటే సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు, సో ఇంకేమైనా యాడ్ చేయాలంటే చేయండి. హరే కృష్ణ की जय, श्रीमद् भगवद गीता की जय। वाचा कृपा सिंधु देव